అందరికీ నమస్కారం. ముఖ్యంగా 30 సంవత్సరాలుగా నా పాట దీపాన్ని తన 2 చేతులతో కాపాడుతున్న మోహన్ బాబు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మోహన్ బాబు గారు వారు నటించిన అనేక సినిమాల్లో నేను పాట రాసే అవకాశాన్ని కల్పించినటువంటి మహానుభావుడు. ఒక దర్శకరత్న దాసరి నారాయణరావు గారి తర్వాత నా పాటను వెండి తెర మీద, ప్రేక్షకుల గుండె తెర మీద పలికించినటువంటి దయాత్ముడు, కరుణగల మోహన్ బాబు గారు. ఆయన మాట వజ్రంలాగుంటుంది, మనసు వెన్నలాగుంటుంది. కమ్యూనిస్టు పార్టీ కుటుంబంలోంచి వచ్చి నాతో కన్నప్ప సినిమాలో పాట రాయించడం అనేది మోహన్ బాబు గారు, విష్ణుబాబు చేసినటువంటి గొప్ప సాహసంగా నేను భావిస్తున్నాను. ఇందులో దాదాపు 7 పాటలు విష్ణుబాబు 7 పాటలు నేను రాసే అవకాశం నాకు ఇవ్వడం అనేది నా యొక్క ఈ 30 సంవత్సరాల ప్రయాణంలో ఇది ఒక అద్భుతమైనటువంటి అదృష్టంగా, యోగంగా నేను భావిస్తున్నాను. ఈ సినిమాకి దర్శకులైనటువంటి పెద్దలు, అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ స్టీవెన్, ఆయన ప్రతాపాన్ని, ప్రకోపాన్ని మీరిప్పుడు గమనించినారు. ఆయన నేను రాసిన పాటలకు ట్యూన్ చేశాడు, ఆయన చేసిన ట్యూన్కి నేను రాయాల్సి వచ్చింది. నేను ఈ సినిమాలో స్టోరీతో పాటు ప్రయాణం చేసి దాదాపు 4 నెలలు ప్రతిరోజు విష్ణుబాబు దగ్గరికి వెళ్ళి, ఆఫీస్కి వెళ్ళి రాసినటువంటి ఒకే ఒక సినిమా, నేను రాసిన 2000 సినిమాలలో ఇది మొదటి సినిమా విష్ణుబాబు. ఇందులో ఒక్క లైన్ నాకు బాగా ఇష్టమైంది, అది మోహన్ బాబు గారిది. ఏ దేవుడు కనలేదురా నీ అంతటి త్యాగిని. బాబు, ఏ దేవుడు, ట్యూన్ తప్పుపోతే స్టీవెన్ ఏమనుకోవద్దు, ఏ దేవుడు కనలేదురా నీ అంతటి త్యాగిని, నయనాలతో నైవేద్యమా ఇది సాధ్యమా తిన్నడా, నయనాలతో నైవేద్యమా ఇది సాధ్యమా తిన్నడా. విష్ణుబాబు గారి ఆఫీసులో ఈ పద్యం, ఈ పాదం నేను వినిపించగానే మోహన్ బాబు గారు లేచి నన్ను గుండెకు హత్తుకున్నప్పుడే ఒక ఆస్కార్ అవార్డు వచ్చినట్టుగా, ఒక జ్ఞానపీఠం వచ్చినట్టుగా నేను భావించినాను. అది ఒక ఉన్నతమైన శిఖరం, ఒక పాట గులికరాయని తీసి గుండెకు హత్తుకున్నటువంటి ఫీల్ కలిగింది మోహన్ బాబు గారు. ఇలా ఇందులో మిమ్మల్ని ఉయ్యాలలో ఊగించినటువంటి స్టీవెన్, 2 సార్లు వన్స్ మోర్ చేయించిన ప్రభాస్ ప్రవేశ గీతం, అది కూడా మా విష్ణుబాబు నాతోనే ఆ పాట రాయించినాడు, ప్రభాస్ యొక్క గీతం. అలాగే మోహన్ బాబు గారి యొక్క గీతం, అది కూడా నేను రాసే అవకాశమే ఇచ్చినారు. ఇలా విష్ణుబాబు యొక్క 2 బిడ్డలు పాడి ఆడిన శ్రీకాళహస్తి క్షేత్ర మహాత్మ్య కథన గీతం నేను రాయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. పూర్వజన్మ సుకృతంగా, ఒక యోగంగా భావిస్తున్నాను. నేను భయపడ్డాను మోహన్ బాబు గారు సార్తో, సార్ నేను భక్తి పాటలు నువ్వే రాస్తున్నావు, ఇది నువ్వే రాయాలి, అది నిర్ణయించాల్సింది నేను అని చెప్పినటువంటి మహానుభావుడు, విశాల హృదయుడు, ఉన్నత శిఖరుడు, శిఖర మస్తకుడు మోహన్ బాబు గారు. ఇలా విష్ణుబాబు గారికి ఒక డ్యూయట్ కూడా రాశాము. ఇలా చివరికి క్లైమాక్స్లో వచ్చే ఒక యుద్ధ ఘట్టం ఉంటుంది.
రణమున దూకెనహో అని విష్ణుబాబు మీద రాసినటువంటి ఒక యుద్ధ గీతం, ఒక సమర గీతం నేనే రాశానని ఆనందపడుతున్నాను. బాబు, 30 ఏళ్ల తర్వాత ఈ ప్రయాణంలో ఇంత గొప్ప చిత్రంలో బ్రహ్మానందం గారు చెప్పినారు, ఈ యొక్క చిత్రం యొక్క, ఈ యొక్క కథ యొక్క, ఈ చరిత్ర యొక్క, ఈ పురాణ యొక్క ఆంతర్యాన్ని, అంతరార్థాన్ని, తాత్వికతను వారు బాగా చలవిచ్చినారు. అటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి చిత్రం బహుశా నా జీవితంలో ఇక తర్వాత ఇటువంటి సినిమాలో నేను రాస్తానో నాకు లేదు తెలియదు, కానీ ఒక మహోన్నతమైనటువంటి వరం, ఇదొక వరప్రసాదంగా, మోహన విష్ణు వరప్రసాదంగా నేను భావిస్తున్నాను. దేవానాం మనుష్య రూపేణ, భగవంతుడు కొందరి రూపంలో కొందరికి సహాయం చేస్తాడు, కొందరికి అవకాశాలు ఇస్తాడు. అలాగే భగవంతుడే మోహన్ బాబు గారి రూపంలో నా చేత పాటలు రాయించినట్టుగా నేను భావిస్తున్నాను తప్ప నేనేదో బ్రహ్మాండంగా రాశానని చెప్పడం లేదు. ఇది ఒక అవకాశం, ఇది ఒక అదృష్టం. ఏ బహుత్ కిస్మత్ की बात है साहब, मैं जो लिखा ये गाने, ये बहुत किस्मत की बात है. वो किस्मत मुझे मोहन बाबू ने दिया है और डायरेक्टर साहब ने दिया है. अपना बाबू, हम बचपन से ही बाबू बोलते हैं क्योंकि बहुत छोटे हैं मेरे से, हमारा विष्णु बाबू दिया है. सबको मैं धन्यवाद बोलता हूँ, बहुत आभारी हूँ. नमस्ते.